ఈ ఐలాండ్ అనేది భారత్ యొక్క అండమాన్ దీవులకి 94 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మామూలుగా ఐలాండ్ అంటే మనకు పెద్ద ఎత్తున టూరిస్టులు కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ ఐలాండ్లో మాత్రం మీకెవరూ కనిపించరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వేరే తెగకి చెందిన వారు ఇక్కడ నివసిస్తారు. ప్రస్తుతం టెక్నాలజీ అనేది పెద్ద ఎత్తున రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో వీరు ప్రపంచానికి చాలా దూరంగా బతుకుతూ ఉంటారు. ఇంకొక డేంజరస్ విషయం ఏంటంటే వీరు ఈ ఐలాండ్కి మనుషుల్ని ఎవరూ రానివ్వరు. ఒకవేళ వచ్చినా విషపూరిత బాణాలతో చంపేస్తారు. మనం ఒకప్పుడు ఆది మానవుల గురించి విన్నాం. అచ్చం వీరు కూడా అలాంటి జాతికి చెందినవారే. ఒకసారి జాన్ అలెన్ చావో అనే అమెరికా టూరిస్ట్ ఇక్కడికి ఒక్కడే వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో ఇతన్ని కొద్ది దూరంలో ఉండగానే చంపేశారు. అయితే భారత ప్రభుత్వం కూడా వీరితో చాలాసార్లు చర్చలు జరపడానికి ప్రయత్నించింది. కానీ చర్చలు సఫలం కాలేదు. దీంతో వీళ్లు మనుషుల్ని చంపేస్తున్నారని, ఈ ఐలాండ్కి ఎవరూ వెళ్లవద్దని ఈ ఐలాండ్ని బ్యాన్ చేసింది. ఫ్రాన్స్లో ఉండే ఈ లాస్ కాక్స్ కేవ్స్ 1940లో నలుగురు ఫ్రెండ్స్ మార్షల్, జాక్స్, జార్జ్, సినోన్ తమ కుక్కతో కలిసి ఒక గుహ దగ్గరికి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న ఒక చెట్టు విరిగిపడి లోపల పడింది. ఒక్కసారిగా మనుషులు అరిచిన సౌండ్ వినిపించింది. అయితే ఈ గుహలో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గుహ లోపల ఉన్న పెద్ద పెద్ద బండల మీద జంతువుల బొమ్మలు గీసున్నాయి. ఆ బొమ్మల్లో ఏదో రహస్యం దాగుంది. ఈ బొమ్మలు దాదాపు 70 ఏళ్ల క్రితం గీసినట్టు తేల్చారు. అయితే వీటిని ఎవరు గీశారు, ఎందుకు గీశారు అనేది తేలకపోవడంతో, అంతేకాక మనుషుల శబ్దాలు ఎందుకు వస్తున్నాయో క్లారిటీ రాకపోవడంతో ఇక్కడికి వెళ్లడాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది.